బడ్జెట్ పెరగడానికి నిర్మాతే ప్రధాన కారణమా? ఓటీటీ మత్తులో పడి మేకింగ్ పై పట్టు కోల్పోతున్నారా? ఇక్కడ వచ్చే అదనపు డబ్బు మాయలో పడి అసలైన సినిమాని వదిలేస్తున్నారా? బడ్జెట్ పెరగడానికి, వర్కింగ్ డేస్ పై నిర్మాత కళ్ళెం వదిలేయడానికి ఓటీటీ రీజన్ అవుతుందా? డిజిటల్ మార్కెట్ పెరిగాకే నిర్మాతలో ఈ తప్పులు మొదలయ్యాయా? ఇది ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. కరోనా ముందు వరకు ఓటీటీ మార్కెట్ అంటే ఎవరికీ పెద్దగా ఐడియా లేదు. కానీ ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో అప్పట్నుంచే డిజిటల్ మార్కెట్ పెరిగిపోయింది. అప్పట్నుంచే మన సినిమాల ఓటీటీ రైట్స్కు రెక్కలొచ్చాయి. ఈ గ్యాప్లో హీరోల రెమ్యూనరేషన్స్ మాత్రమే కాదు, సినిమా బడ్జెట్లు కూడా లెక్కపత్రం లేకుండా పెరిగిపోయాయి. కరోనాకు ముందు ఓ స్టార్ హీరోతో భారీ బడ్జెట్ సినిమా చేయాలంటే 100 కోట్లుంటే సరిపోయేది. కానీ ఓటీటీ మార్కెట్ పెరిగాక మీడియం రేంజ్ సినిమాకే 100 కోట్లు అవుతోంది. కనీసం 15 నుంచి 20 కోట్లు పెడితే గానీ ఓ చిన్న సినిమా రెడీ కావట్లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమైపోతుంది. కంటెంట్పై కమాండ్ లేక బడ్జెట్లు పెరుగుతున్నాయంటూ నిర్మాతలు మొరపెట్టుకోవడం విడ్డూరమే. మొదట్లో స్టార్ వాల్యూ చూసి సినిమాలను కొనేసిన ఓటీటీ సంస్థలు ఆ తర్వాత కంటెంట్పై ఫోకస్ చేశారు. పైగా 2 నెలలకోసారి వాళ్లకు నచ్చినట్లు పాలసీలు మార్చేస్తున్నారు. దాంతో మార్కెట్ ఒక్కసారిగా ఢమాలంది. ఇది మిడ్ రేంజ్ హీరోల సినిమాలపై ఎఫెక్ట్ భారీగా చూపించింది. అందుకే మీడియం రేంజ్ హీరోలకు తిప్పలు తప్పట్లేదు. ఓటీటీ డీల్ పూర్తయితే గానీ షూటింగ్స్ పూర్తి చేయట్లేదు నిర్మాతలు. దీనివల్ల 50 రోజుల్లో చేయాల్సిన సినిమా 100 రోజులకు సాగదీస్తున్నారు. దాంతో బడ్జెట్ తడిసి మోపెడవుతోంది. రిలీజ్కు ముందే ఓటీటీ డీల్ క్లోజ్ అవడం చాలా కొద్ది మంది హీరోలకే సాధ్యం. అన్నింటికీ అలా జరగడం కష్టం. అందుకే కంటెంట్ బలంగా ఉంటేనే అన్నీ బాగుంటాయనేది.